शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశానండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. ధనుసు రాశి అండి. ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడు హార్సెస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అశ్వసంపద కొంతమంది వాళ్ళ జాతక ప్రకారం వచ్చి తీరుతుంది. అలాగే హార్స్ రైడింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలియదేటగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. 4 గ్రహాల దృష్టి మీ రాశి మీద ఉండడం మాటల అద్భుతంగా, చాలా డైనమిక్గా, తెలివిగా ఈ వారం మొత్తం కూడా మీదే. పైగా రాహు ప్రభావం చాలా బాగుందండి. పైగా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. అంటే ధనం సంపాదించడం కోసం అద్భుతమైన ఫలితాలు, మీరు ప్రణాళికలు సృష్టిస్తారు. బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. సెకండ్ హౌస్ లార్డ్ జాతకంలో కూడా చూసుకోండి, ఉంటే విదేశాల్లో ఉంటారు మీరు. చివరి అంత్య దశలో కూడా మీరు విదేశాల్లో ఉంటారు. సరే, రాహు ప్రభావం ఉంది కాబట్టి 3rd భావంలో రాహు ఉన్నాడు కాబట్టి చక్కగా ప్రయాణం చేయడము. కుజదృష్టి, గురుదృష్టి ఉంది కాబట్టి వస్తువులు, వాహనాలు కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, మీ తోబుట్టువులకి ఏది కావాలంటే అది ఫైనాన్షియల్ సహాయం చేయడము, వాళ్ళతో ఉండడము. అలాగే ప్రతి విషయం కూడా విజయం సాధించడము. ఏ పని కూడా మధ్యలో వదిలిపెట్టకుండా దాని అంతు తేల్చి చక్కగా సక్సెస్ రిజల్ట్స్ తీసుకురావడం ఇది మీకు వెన్నతో పట్ట విద్య. కానీ 4th భావంలో శని మంచివాడు కాదండి. ఆయన ఇచ్చే శుభ ఫలితాలు ఎలా ఉంటాయో చెడు ఫలితాలు కూడా 4th హౌస్ రాడు కాబట్టి మర్చిపోతూ ఉండడము, విద్యార్థులకు ఆటంకాలు కలగడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా తేడాలు కనిపించడము, ప్రేమాభిమానాలు మీ మీద తక్కువైపోవడము. మీ మీద తక్కువైపోతే మీ ఆవిడ ప్రేమ లేదనా? ఖచ్చితంగా ప్రేమ ఉంది. కాకపోతే ఆ పరిస్థితులు ఆవిడకి బిజీ అయిపోవడం వల్ల మీ మీద కొద్దిగా, మీరు ఎలాగో బ్రహ్మాండం డెవలప్ అయ్యారు కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా కొంతమందికి రైతులకి నష్టాలు, డబ్బులు చేతికి రతకాలు అందకపోవడాలు ఉంటాయి. అది జనరల్గా శుక్ర చంద్రులు పంచమస్థానం ఉండడం వల్ల పుత్రికా సంతానము కలగడానికి, మీ ఇంట్లో అదృష్ట లక్ష్మి పుట్టడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉన్నవాడి వ్యక్తిగా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. ఆభరణ యోగం ఉంది. సినిమా రంగంలో, కళారంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో బాగా ఆదరణ, అభిమానం, ఎక్కువగా వస్త్రాలు, ఆభరణాలు ఖచ్చితంగా బాగుంటాయండి. మీకు సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు ఉన్నాడు కదా. అలాగే మీకు కొంతమంది మీ దాంట్లో స్టాక్ మార్కెట్లో ఉంటారు, వాళ్ళకి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. 7వ స్థానంలో రవి బుధులు, గురు చంద్రులు కాంబినేషన్ తప్పు కానీ కరెక్టే. ఎందుకంటే రవి బుధులు 7వ స్థానం ఉంటే వివాద వేడుకలు త్వరగా జరిగిపోతుంటాయి. 7వ స్థానంలో గురుడు అంటే మంచి భర్త, మంచి భార్య వస్తారు. 7వ స్థానంలో గురుచంద్రులు ఉన్నారంటే గజకేశ్వర యోగంతో ఉంటారు. అంటే ధనప్రాప్తి కలుగుతుంటుంది. మీ చదువుల వలన బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా రవి బుధులు 7వ ఉన్నారంటే మీకు వ్యాపార విస్తరణ బాగా జరుగుతుంది. ఆడిటర్స్ గాను, అలాగే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ గాను బాగా డెవలప్ అవుతారు. ఫైనాన్స్ అకౌంట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. 7వ భావం బిజినెస్ రకాల కారణమే. బిజినెస్ కూడా బాగుంటుంది. అంటే కడత్ర స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా, పర్ఫెక్ట్గా బాగున్నాయి. బుధచంద్రులు అష్టమంలో ఉన్నారు కదా. బుధుడు 22వ తారీఖు నుంచి అష్టమంలోకి వచ్చేస్తున్నాడు. విదేశాలు వెళ్ళడం ఖాయము. విదేశాల నుంచి ధనప్రాప్తి రావడం అంతకన్నా ఖాయము. గవర్నమెంట్ ప్రొఫెషనల్ ద్వారా బాగా డబ్బు సంపాదించుకుంటారు. అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. చంద్రుడు బుధచంద్రుడు ఉన్నారు కాబట్టి వ్యాపార లక్షణాలు బాగా ఇంప్రూవ్ అవుతుంది. ధనవంతరంగా వచ్చేది ధనప్రాప్తి కలుగుతుంది. పెద్దల యొక్క ఆస్తిపాస్తులు మీకు కలిసి వస్తాయి.
కుజుడు కేతు భాగ్యంలో ఉండడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు, వెనక్కి అడుగు వేయరు, ఇంకా మీకు బాగా చాలా సంతోషంగా ఆనందంగా తృప్తిగా మీ టార్గెట్లో రీచ్ అయిపోతూ ఉంటారు. భూములు అమ్ముడుపోవడము, అలాగే గృహాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ వాటి కూడా బాగా సేల్ అయిపోవడము ఇవన్నీ మీకు జరుగుతాయండి. ధనప్రాప్తి, లాభాల సేకరణ, స్వీకరణ మీకు ఉంటాయి అన్న సందేహం లేదు. పైగా 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి మీకు జనరల్గా విదేశ పర్యటన జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహం లేదండి. ముఖ్యంగా మీ రాశివారు అంటే ధనురాశి వారికి లాభస్థానాన్ని చరించడం వల్ల కొద్దిగా మీ అక్కయ్య గారికి బాగుండకపోవడము, లాభాలు అధికంగా లేకపోవడం జరుగుతుంది. ఏమైనా మీకు సన్మానాలు బాగా జరుగుతాయండి. మీకు గుడులు గోపురాలు సందర్శన, చెరువులు బావులు తవ్వించడాలు ఇవన్నీ కూడా మీకు అలవకగా మీకు బాగా సంతోషకరంగా ఉంటారు మీరు. అంటే ముఖ్యంగా చెప్పండి 10th భావానికి సరిదృష్టడం వల్ల యాక్చువల్గా మీ ఉద్యోగంలో కూడా విపరీతంగా రాణించలేకపోవచ్చు అంటాం కదా, అదొకటి ఉందండి. కుజుడు దశమంలో కదండి, భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో కుజుడు విపరీతంగా రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏదేమైనా మీ రాశివారికి రాహుకేతు ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారికి కేతు ప్రభావం ఉన్నది కాబట్టి గణపతారాధన చేసుకోండి, అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం, రెమెడీస్ అనే పరిహారాలు అంటాం. ఏంటి 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 ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ అభిషేకాలు కానీ మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహువుల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి, సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది, నేను చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరు కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని అందరి దేవుళ్ళని పూజించినటువంటి ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా, చాలా బుక్స్లో ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వల్ల శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.